సీతారాముల కళ్యాణం దేవతలు కూడా చూడడానికి స్వర్గం నుండి దిగి వచ్చిన పెళ్లి. భూమిపై జరిగిన అత్యంత పవిత్రమైన కళ్యాణం. అది ఎవరిదో తెలుసా? అది సీతారాముల వారి దివ్య వివాహం. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆ కళ్యాణం వెనుక ఉన్న మహత్వం, భావం మరియు జీవితానికి ఇచ్చే గొప్ప సందేశం. సీతాదేవి సాధారణ ఆమె కాదు. ఆమె భూమి గర్భం నుండి పుట్టిన దివ్య స్వరూపం. జనక మహారాజు యజ్ఞం చేస్తూ ఉండగా భూమిని దున్నుతుంటే ఒక చిన్న బాలిక లభించింది. ఆమెనే సీత, భూమి కుమార్తె. సీతలో పవిత్రత, సహనం, ప్రేమ, త్యాగం అన్నీ కలిసి ఉన్నాయి. సీత పెరిగిన తర్వాత జనకుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు. నా కుమార్తెను సాధారణంగా పెళ్లి చేయను. ఆమెకు సరిపోయే వరుడు శక్తి, ధర్మం కలవాడు కావాలి. అందుకే ఆయన స్వయంవరం ప్రకటించాడు. ఈ స్వయంవరం సాధారణం కాదు. షరతు ఏమిటంటే శివధనస్సును ఎత్తి తీగ పెట్టాలి. ఇది శివుడు దివ్య ఆయుధం. దానిని ఎత్తడం దేవతలకే కష్టం. అనేక రాజులు, యోధులు ప్రయత్నించారు, కానీ ఎవరూ సాధించలేకపోయారు. ఆ సమయంలో రాముడు తన గురువు విశ్వామిత్రుడితో కలిసి అక్కడికి వచ్చాడు. రాముడు వినయంతో శాంతంగా ఉన్నాడు, కానీ లోపల అపారమైన శక్తి ఉంది. అందరి అనుమతితో రాముడు శివధనస్సు దగ్గరకు వెళ్ళాడు. రాముడు సులభంగా ధనస్సును ఎత్తాడు. అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. తీగ పెట్టే క్షణంలో ఒక భారీ శబ్దం. ధనస్సు విరిగిపోయింది. అది చూసి సభ అంతా షాక్ అయింది. ఇది రాముడి శక్తి మాత్రమే కాదు, దైవ సంకేతం కూడా. ఆ క్షణం సీత హృదయం ఆనందంతో నిండిపోయింది. ఆమె చేతిలో పూలమాల ఉంది. నెమ్మదిగా ముందుకు వచ్చి రాముడికి మాల వేసింది. ఇది ప్రేమ మాత్రమే కాదు, ఇది విధి. ఈ శుభవార్త వెంటనే దశరథ మహారాజుకు తెలియజేశారు. అయోధ్య నుంచి అందరూ మిథిలాకు వచ్చారు. రెండు రాజ్యాలు ఆనందంతో మునిగిపోయాయి. వేద మంత్రాల మధ్య అగ్ని సాక్షిగా సీతారాముల వివాహం జరిగింది. దేవతల స్వర్గం నుంచి వచ్చి ఆశీర్వదించారు. గంధర్వులు సంగీతం వాయించారు. అప్సరసలు నృత్యం చేశారు. ఇది భూమిపై జరిగిన దివ్యోత్సవం. ఈ సందర్భంలో ఇంకో 3 పెళ్లిళ్ళు కూడా జరిగాయి. లక్ష్మణ, ఊర్మిళ, భరత, మాండవి, శత్రుఘ్న, సుతకీర్తి. ఇది ఒక గొప్ప కుటుంబ కలయిక. రాముడు అంటే ధర్మం, సీత అంటే పవిత్రత. ఈ వివాహం ఏమి చెబుతుందంటే ధర్మం మరియు పవిత్రత కలిసినప్పుడు జీవితం సంపూర్ణం అవుతుంది. ఈ కథ మనకు చెబుతుంది ప్రేమ అంటే బాధ్యత, వివాహం అంటే పరస్పర గౌరవం, నిజమైన బంధం అంటే విశ్వాసం మరియు త్యాగం. సీతారాములు ఆదర్శ దంపతులు. సీతారాముల వివాహం ఇది కేవలం ఒక పెళ్లి కాదు, ఇది ధర్మం యొక్క విజయోత్సవం. ఇది యుగ యుగాల ప్రేమ కథ. ప్రేమ అనేది కేవలం మాటలు కాదు, కష్టాల్లో నిలబెట్టేది నిజమైన ప్రేమ. సీత లాంటి విశ్వాసం, రాముడు లాంటి బాధ్యత, ఇవి ఉంటే ఏ బంధమైనా శాశ్వతం అవుతుంది. మన జీవితంలో ఎన్నో సంబంధాలు ఉంటాయి, కానీ ప్రతి సంబంధం పవిత్రం కాదు. సీతారాముల బంధం మనకు చెబుతుంది ప్రేమలో గౌరవం ఉండాలి, బంధంలో ధర్మం ఉండాలి. అప్పుడు మాత్రమే మన జీవితం కూడా ఒక దివ్య కథ అవుతుంది. ఒక ధనస్సు విరిగింది, ఒక కలయిక ప్రారంభమైంది. అది కేవలం సీతారాముల వివాహం కాదు, అది ధర్మం మరియు ప్రేమ కలిసిన క్షణం. ఎందుకు ఈ కథను ఇప్పటికీ మనం గుర్తుంచుకుంటున్నాం? ఎందుకంటే ఇది కేవలం ఒక పెళ్లి కాదు, ఇది మన జీవితానికి ఒక దిశ. ధర్మంతో జీవించండి, ప్రేమతో నిలబడండి. మీరు కూడా సీతారాముల లాంటి బంధాన్ని నమ్మితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మరిన్ని భక్తి కథల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.